కళ్ళల్లో తమ సర్కార్ ఆనందాన్ని చూస్తుందన్నారు తెలంగాణ మంత్రులు. గత సర్కార్ పేదవారి ఆత్మ గౌరవమైన ఇళ్లను కట్టించలేదని, లక్షల కోట్ల కమిషన్ వచ్చే కాళేశ్వరం కట్టించారని విమర్శించారు. పేదల సొంతింటి కలను తమ సర్కార్ నెరవేరుస్తుందన్నారు. ప్రతి వారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలాగే బిల్లులు చెల్లిస్తున్నట్లుగా చెప్పారు. దేశంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు భట్టి, పొంగులేటి, కొండ సురేఖ అలాగే శ్రీధర్ బాబు అడ్లూరి అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఏ పాలకులైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యకలాపాలు చేయాలి. కేవలం భావోద్రేకాలను రెచ్చగొడుతూ వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునేటువంటి పనులు కాదు చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తు కూడా చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతా ఉన్నాయన్నా, లేకపోతే ఈ ప్రాంత ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నా, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పరిశ్రమలో, ప్రాజెక్టులో, లేకపోతే ఇతర కార్యకలాపాల వల్లనే జరుగుతున్నాయి తప్ప మిగతా ఇటువంటి విషయాలు ఏమీ లేవు. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే, పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే, మీ పేదోళ్ల ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని, ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా. ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్. చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడే మీ అందరికీ కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం లోపల, కార్మికుల మెడికల్ బోర్డు అంశం లోపల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు. ఆ మెడికల్ బోర్డు విషయం లోపల ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ